హలో ఆల్, నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులగన్న విషయంలో తెలంగాణ మోడల్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాయడంతో ఇప్పుడు తెలంగాణ మోడల్ అనేది ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి విషయంగా మారింది. అయితే తెలంగాణలో ఎప్పుడైతే ఈ కులగన్న చేశారో ఆ సమయంలో బీసీల నుంచి వ్యతిరేకత వచ్చింది. స్వయంగా బీసీలే వ్యతిరేకించారు. ఇంకా చెప్పాలంటే కంప్లీట్ డీటెయిల్డ్ గా రిపోర్ట్స్ కానీ ఏవి కూడా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచలేదన్నటువంటి విమర్శలు కూడా వచ్చాయి. మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ ప్రపోజ్ చేయడం గురించి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ నేతలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు దీంతో ఆమోదిస్తున్నారా లేకపోతే దీన్ని వ్యతిరేకిస్తున్నారా, దీని మీద వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి ఇద్దరు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ హెచ్సియు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేష్ గారు, దాంతోపాటు ఆయన బీసీ ఇష్యూస్ ఎన్నిటిని అడ్రస్ చేస్తూ ఆర్టికల్స్ రాశారు, అలాగే కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అవుతున్నారు. సో ఇంకా బీజేపీ బీసీ లీడర్ కల్లేపల్లి సుందరయ్య. ముందు వెంకటేష్ గారు, మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి, కేంద్రం చెబుతున్నటువంటి ఓపెన్ ఫార్మాట్, తెలంగాణ మోడల్ అయినటువంటి డ్రాప్ డౌన్ ఫార్మాట్, ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణ మోడల్ ని ప్రస్తావించుంటారు అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వము 2024 ఎన్నికల తర్వాత వచ్చేసి జనగణనలో కులగణన కొరకు వచ్చేసి అంగీకరించి దాని ప్రకారము గజెట్ కూడా ఇష్యూ చేసి రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చేసి క్యాస్ట్ సెన్సస్ను చేయించడానికి అంగీకరించింది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఒక పొలిటికల్ ఇష్యూగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు ఒక కీలకమైనటువంటి అంశం ఇదేంటి, కులగణన అనేటువంటిది. ఇండియా బ్లాక్ వాళ్ళు వచ్చేసి చెప్పినటువంటిది ఏంటి, సామాజిక న్యాయం 50% రిజర్వేషన్లు వచ్చేసి మేము పెంచుతాము, లిమిట్ని వచ్చేసి అట్లాగే రాజ్యాంగ పరిరక్షణ అనేటువంటి నినాదాలను ఆచరణలో ఒక ప్రభుత్వ విధానంగా రూపకల్పన చేయాలనుకున్నప్పుడు ఈ ఎవిడెన్స్ బేస్డ్ డేటా అనేటువంటిది ఉండాలి. కాబట్టి దానికి వచ్చేసి మేము చేపిస్తామంటానని ఎన్నికల వాగ్దానం చేశారు. వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. అది తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇతర దేశవ్యాప్తంగా కూడా జాతీయ స్థాయి లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ 2024 ఎన్నికల వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కులగణన అనేటువంటి చేయిస్తే దేశంలో విభజన అనేటువంటి జరుగుతుంది, కుల వైషమ్యాలు అనేవి పెరుగుతాయి, కాబట్టి ఈ కులగణన అనేటువంటి కుదరదు అంటని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే అప్పటి వరకు వచ్చేసి 2024 ఎన్నికల్లో మాకు 400 పర్ సీట్లు వస్తాయంటని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ తర్వాత 300 సీట్లు కూడా దాగటకపోవడంతో ఆ తర్వాత వెనుకబడిన కులాలు 2014, 2019 ఎన్నికలలో మొత్తం భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లలో 46% ఓట్లను బీసీలు భారతీయ జనతా పార్టీకి వేశారు. స్వతంత్ర భారతదేశంలో అంత పెద్ద ఎత్తున వెనుకబడిన కులాలకు చెందినటువంటి ఓట్ బ్యాంకు ఏ పార్టీకి రాలేదు, కానీ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల నాటికి వచ్చినట్టుకంతా కూడా వెనుకబడిన తరగతుల నుంచి దగ్గర 10% ఓట్ బ్యాంకు ఎన్డీఏ బ్లాక్ తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వచ్చేసి 300 సీట్లు కూడా సంపాదించుకోలేని పరిస్థితుల్లోనే అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేసి ఈ కులగణన చేస్తామంటేనే ప్రకటించింది. ఆ కులగణనకు తర్వాత వచ్చేసి తెలంగాణ, కర్ణాటక, బీహార్లో జరిగినటువంటి క్యాస్ట్ సర్వే, మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి 2 టర్మ్స్, ఒకటి క్యాస్ట్ సర్వే, క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ అనేటువంటిది ఒక పార్లమెంటు చట్టం ద్వారా రాజ్యాంగబద్ధంగా ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలకు ఒకసారి చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని అందుకొరకు ప్రత్యేకంగా ఉన్నటువంటి సెన్సస్ జనరల్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ ఈ మిగిలినటువంటి రాష్ట్రాల్లో సర్వే చేయించారు, క్యాస్ట్ సర్వే. ఏ కులాలు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం వచ్చేసి ఏం వృత్తులు చేస్తున్నారు, ఎంత ఆదాయం ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎంత భూములు ఉన్నాయి, ఎంత చదువుకున్నారు, లిటరసీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారు, తర్వాత వచ్చేసి ఆ సామాజికంగా పురుషులేంటి, స్త్రీలేంటి, వాళ్ళు ఏమన్నా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకొచ్చారా ప్రతి కులంలో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే బాగా వెనకబడిపోయినారా అనేటువంటి మొత్తం డీటెయిల్స్ అనేటువంటివి కూడా క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చాయి. కానీ క్యాస్ట్ సెన్సస్ ద్వారా మనకు వస్తున్నటువంటిది దేశంలో ఏ రాష్ట్రాల్లో, ఏ ప్రాంతంలో, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారనే ఒక నెంబర్, హెడ్ కౌంట్ అనేటువంటిది జరుగుతుంది.
అంటే గతంలో 10 సంవత్సరాలకు ఒకసారి జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, వృద్ధులు ఎంతమంది, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఆదివాసులు ఎంతమంది, తర్వాత దళితులు ఎంతమంది అనే ఈ లెక్కలు మాత్రమే ఉంటే ఇప్పుడు ఒక కొత్త దాన్ని యాడ్ చేయడం వల్ల ఎంత కులాల వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వరకు మాత్రమే వస్తుంది. కానీ తెలంగాణ మోడల్లో వచ్చేసి బీహార్ మోడల్ కానీ తెలంగాణ మోడల్ కానీ బయటికి తేల్చినటువంటి విషయం ఏంటంటే అందులో ఆ కులంలోనే ఎంతమంది ధనికులు ఉన్నారు, ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఎంత ఆస్తి ఉంది, దాన్ని వచ్చేసి ఒక గ్రేడింగ్ అనేటువంటి ఇచ్చారు. దానికి వచ్చి ఒక రిలేటివ్ డిప్రైవేషన్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఆధారంగా చేసినటువంటి ఈ క్యాస్ట్ సర్వే ఏ కులం వాళ్ళు ఎక్కువ అత్యధికంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నారు అనేటువంటి దాన్ని వచ్చేసి మనకు ఒక ఫోటో కాపీ లాగా తీసి మన కళ్ళ ముందు పెట్టడం అనేటువంటి జరిగింది. అది ఎక్స్రే అనేటువంటి తీయడం అనేటువంటి జరిగింది. సో అయితే 1-2% జనాభా వచ్చేసి కొంతమంది ఈ సర్వేలో పాల్గొనలేదు, అట్లాగే కొంతమంది వచ్చేసి మేము ఏ కులానికి చెందినటువంటి వాళ్ళకి కాదు అంటారని కూడా చెప్పుకున్నారు. అయినా కూడా తెలంగాణలో జరిగినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదంటే చాలా మటుకు 98% పైగానే అందరు జనం వచ్చేసి పాల్గొన్నారు. కాబట్టి అది చాలా వరకు విజయవంతమైనటువంటి ఒక మోడల్. ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు రేపు 2029 ఎన్నికల్లో తెలంగాణ మోడల్ని దేశవ్యాప్తంగా కూడా మేము ఉంచబోతామని ఒక పక్క వస్తే, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఈ సెన్సస్ డేటాను ఇచ్చినటువంటి కేవలం ఈ కుల సంఖ్యలను ఎంతమంది ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళ మటుకే ఆధారంగా చేసుకొని ఎలక్షన్ మేనిఫెస్టో ఉండబోతుందా, లేకపోతే ఇంకా విశాల ప్రాతిపదిక విస్తృతంగా ఉండబోతుందా అనేటువంటిది పెద్ద సవాల్ అండి ఇది. రచన గారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. వెంకటేష్ గారు ఇది ఆల్మోస్ట్ ఎఫెక్టివ్ మోడల్ తెలంగాణ మోడల్ అని చెప్తూ ఉన్నారు. సో దీని గురించి బీసీ లీడర్, అందులో బీజేపీ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరేమనుకుంటున్నారు? రచన గారు, వెంకటేష్ గారు ఏదైతే చెప్పారో తెలంగాణ మోడల్ అనేది వాళ్ళు ఆపాదించుకుంటున్న పార్టీ ఆపాదించుకుంటున్న ఆ టైటిలే తప్ప ఆ క్రెడిబిలిటీ అనేది ఏ గవర్నమెంట్ సర్వే చేసినా అలాంటి కులగణన జనగణనతో పాటు కులగణన చేసినప్పుడు ఒక ఎలాబరేటెడ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడం అనేది ఆయా కుల వర్గాల వారికి లబ్ధిని చేకూర్చడానికి చేసిన సర్వే. అది సమర్థవంతంగానే చేశారు. మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. కొంతమంది న్యూట్రల్ గా తటస్థంగా వ్యవహరించినా కూడా, కొంతమంది వెల్లడించడానికి నిరాకరించినా కూడా, బట్ బై అండ్ లార్జ్ చాలా మంది పాపులేషన్ 98%, మోర్ దెన్ 98% అంటే వీ కెన్ సే ఆల్మోస్ట్ 100% పాపులేషన్ పార్టిసిపేషన్ జరగడం వల్ల ఈ సేమ్ బీహార్లో కూడా జరిగింది. బీహార్లో కూడా ఇదే విధమైన మాడ్యూల్ని అక్కడ అవలంబించారు. సో దీనివల్ల ప్రయోజనం ఏం జరుగుతుంది అంటే, కొన్ని మనకి బీసీల్లో మోర్ దాన్ 203 కులాలు అనేవి పొందుపరచబడి బీసీ అనే కేటగిరీలో ఈ దేశంలో. ప్రపంచంలో ఇన్ని దేశాలు కూడా లేవు, కానీ మన దేశంలో మాత్రం 200 పైగా కులాలు బీసీలో ఇమిడి ఉన్నాయి. సో దీంట్లో అనేక వర్గాలకి, అనేక సామాజిక వర్గాలు అంటే బీసీలోనే అనేక బీసీ వర్గంలోనే అనేక వర్గాలకి ఇంకా రిజర్వేషన్, ఇంకా ఇతర ప్రయోజనాలు చేకూరడం లేదనేది అనేక వర్గాల నుంచి వస్తున్న నిరసన. అందువల్లనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న జనగణన, కులగణన కూడా ఈ 2 రాష్ట్రాల్లో అవలంబించిన విధానంలోనే వెళ్ళబోతుంది. అయితే అంతో రాజకీయ పరమైన ఒక స్వార్థంతో కూడిన కామెంట్స్ రాహుల్ గాంధీ చేసి మేము సక్సెస్ అయ్యాము తెలంగాణలో, మా ఫార్ములానే అవలంబించాలి అనేది అతను ఆ టైటిల్ తను ఆపాదించుకుని చెప్పడం అనేది అది స్వార్థంతో కూడిన స్టేట్మెంట్ గానే భావించాలి. కానీ బీహార్లో అయితేనేమి, మన తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి అది ఒక సక్సెస్ఫుల్ మాడ్యూలే. ఇప్పుడు కేంద్రం కూడా చేయబోతున్నది అదే విధానం. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అవలంబించాల్సిన విధానమే అది సముచితమైంది. సో దాని వలన ఏమవుతుంది, ఒక నిర్దిష్టమైన ఆ సంఖ్యలో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఒక పరిపాలన సౌలభ్యం కోసం ఉపయోగపడుతుంది. ఈ బీసీలో గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో జరిగిన అనేక అవకతవకలు బీసీని ఎలిమినేట్ చేయడం జరిగింది. ప్రాపర్ సంఖ్యని దాంట్లో పొందుపరచలేదని అనేక వర్గాలు, మున్నూరు కాపు వర్గం అయితేనేమి, ముదిరాజు కమ్యూనిటీ వర్గం అయితేనేమి, బీసీలు కులగణనలో మాకు అన్యాయం జరిగిందని తీవ్రమైన ఆందోళనలు చేయడం జరిగింది. సో ఈ విధమైన అవకతవకలకి పాల్పడకుండా ఒక సమగ్రమైన కులగణన చేయడం వల్ల ఎవరెవరికి ఈ సంక్షేమ పథకాలు,
ఈ బీసీ ప్రయోజనాలు చేకూరడం లేదో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో అంతేగాని ఈ కులగణనను కూడా రాజకీయ కోణంలో చూడటం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క భావదరిద్రానికి అదొక నిదర్శనం. ఏదేమైనా ఈ దేశంలో కులగణన అంటూ సమర్థవంతంగా జరిగితేనే అన్ని వర్గాలకి దాని యొక్క ఫలాలు చేరుతాయి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. వెంకటేష్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ అది అప్డేట్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు కనుక తెలంగాణ మోడల్ని వీళ్ళు అన్నట్టు అన్ని స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ అన్ని స్టేట్స్లో అది జరగలేదు, 2-3 స్టేట్స్లోనే. కాబట్టి ఇప్పుడు మిగిలిన స్టేట్స్లో మళ్ళీ ఎక్స్క్లూజివ్గా స్టేట్ వైజ్ చేసి మళ్ళీ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకుని కేంద్రం చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, లేకపోతే ఓపెన్లో వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ తేడా ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది? ఎందుకంటే 2027 మార్చ్ కల్లా ఫినిష్ చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఎలా చూడొచ్చు ఈ ఫార్మాట్ ఇంప్లిమెంట్ చేయాలంటే వచ్చేటువంటి సాధక బాధకాలు? ఇప్పుడు అటువంటి ప్రయత్నం అంటే ఎటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏమీ లేదు. కానీ రాహుల్ గాంధీ దీని పొలిటికల్ కంటెస్టేషన్ కొరక పొలిటికల్ మైలేజ్ కొరక, లేకపోతే ఇంకేమన్నా నిజంగా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారా అనేటువంటిది మనకు ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో క్యాస్ట్ సర్వే చేయించడానికే మళ్ళా గుల్లాలు పడాల్సి వచ్చింది. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన 10వ రోజు నుండే బీసీ సంఘాల వాళ్ళు వచ్చేసి రాత్రి పగలు నిద్ర ఆహారం అనేటువంటిది లేకుండా ఒత్తిడి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చారు. మళ్ళీ ఇది సెన్సస్ డేటా వచ్చిన తర్వాత అత్యధిక జనాభా వెనుకబడిన కులాల వాళ్ళంటే తేలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినట్టు 42% రిజర్వేషన్స్ అనేటువంటిది ఇవ్వలేదు, అది పక్కన పెట్టేశారు, అదొక విషయము. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తన నిర్ణయాన్ని మార్చుకొని 2024 ఎన్నికల ముందు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకొని 24 తర్వాత నుండి కూడా కుల గణనకు వచ్చేసి అనుకూలంగా వస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ మోడల్ని లేదంటే బీహార్ మోడల్ని, బీహార్లో ఎన్డీఏ గవర్నమెంటే ఉంది కాబట్టి బీహార్ మోడల్ని తీసుకొని ఒక క్వాలిటేటివ్ సర్వే చేయించి రెండింటిని ఒక కాంప్లిమెంటరీగా, ఒకదానికొకటి పోటీగా కాకుండా ఒకదానికొకటి పూరకంగా డేటాను చూసి సామాజిక న్యాయం వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి న్యాయం చేకూర్చే విధంగా ఉంటుందా, లేకపోతే ఇది మళ్ళీ భవిష్యత్తులో అంటే ఇప్పుడు 2029 లోపల మనకు డీలిమిటేషన్ అనేటువంటిది ఉంది, మహిళా రిజర్వేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ రెండు కీలకమైనటువంటి విషయాలు. ఆ రెండింటికి వచ్చేసి జనాభా లెక్కలు అత్యంత కీలకమైనటువంటివి. కాబట్టి ఇందులోనే బీసీ మహిళల కోటా ఉంటుందా, బీసీలకు సంబంధించి ఏమేం చేయబోతున్నారు, వాళ్ళకి సంక్షేమం ఏంటి, రాజకీయ సాధికారత అనేటువంటిది ఏంటి, దీనికి ఖచ్చితంగా జనాభా లెక్కలకు వచ్చేసి రాజకీయాలు అనేవి ఉండాలి కూడా. రాజకీయం అనేటువంటిది లేకపోతే, ఎన్నికల రాజకీయం అనేటువంటిది లేకపోతే అసలు పౌరుడుగా ఎవరు గుర్తిస్తారు, ఓటర్గా ఎవరు గుర్తిస్తారు, ప్రజల గురించి ఎవరు మాట్లాడతారు? అందుకని ప్రజాస్వామ్య వ్యవస్థలో 3 అనేటువంటి చాలా కీలకమైనది. 1 రికగ్నిషన్, 2 రిప్రజెంటేషన్, 3 రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్. ఈ 3 రికగ్నిషన్, రిప్రజెంటేషన్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రిసోర్సెస్ అనేటువంటి జరగాలనుకున్నప్పుడు నీ చేతిలో ఎవిడెన్స్ బేస్డ్ డేటా అనేటువంటిది ఉండాలి. మళ్ళీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం జనరేట్ చేయించేటువంటి సెన్సస్ డేటా ద్వారా క్యాస్ట్ సంబంధించిన పూర్తి వివరాలు రాబోతాయా, లేకపోతే ఆల్రెడీగా కొన్ని రాష్ట్రాలు చేయించినట్లుగానే ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చేసి ఉన్నటువంటి వాటిలో ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయా అనేటువంటి వాటి మధ్యనే ఇవాళ ఒక పెద్ద చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది. కొంతమంది మేధావులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, క్యాస్ట్ సెన్సస్ లో ఉన్నటువంటి ఇండికేటర్ ప్రకారం వచ్చేసి పూర్తిగా న్యాయం జరిగేటువంటి అవకాశం కూడా లేదంటేనే ఒక పక్క ఒక అప్రెన్షన్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అందుకని వచ్చేసి 2029 ఎన్నికల నాటికంతా డీలిమిటేషన్ కు, మహిళా రిజర్వేషన్స్ కు, బీసీ మహిళల ప్రాతినిధ్యానికి, అట్లాగే బీసీలకు కూడా ఓవరాల్ గా సంక్షేమం కొరకు, రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కొరకు, వనరుల పంపిణీ కొరకు ఉపయోగించుకోబోతారా, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఈ గొడవల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు ఉపయోగించబోతున్నారా? మేము కేంద్ర స్థాయిలో చేయించినటువంటి డేటా ఇది కాబట్టి దీని ప్రకారమే ఉండాలంటారా, లేకపోతే మేము రాష్ట్ర స్థాయిలో చేసినటువంటి క్యాస్ట్ సర్వే ఇది చాలా సైంటిఫిక్ కాబట్టి ఈ డేటాని జాతీయ స్థాయిలో దీన్ని పూర్తిగా తీసుకోవాలా, అథెంటిక్ డేటాగా తీసుకోవాలా అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశాలుగానే ఉండేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆన్ ద హోల్గా ఈ కులగణన ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి లభించాల్సిన హక్కుల కోసం చేస్తారా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల రాజకీయాలు చేసి ఓట్ల ద్వారా ప్రయోజనం పొందాలంటేనే రాజకీయ
చేస్తారా అనేటువంటిది పెద్ద సవాల్. ఎందుకంటే కాంగ్రెస్ అయినా ఎన్డీఏ బీజేపీ వాళ్ళైనా కూడా ఇద్దరు కూడా అటువంటి చరిత్ర ఉంది. 80 ఇప్పుడు 1940 31లో చిట్ట చివరి క్యాస్ట్ సెన్సస్ జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1951 నాడు వచ్చేసి కాకా కాలేజీల కమిషన్కి వచ్చి స్టాటిస్టికల్ డేటా కావాలి అడిగినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ వచ్చే ప్రభుత్వం వచ్చేసి దాన్ని ఎందుకని పరిగణించి ఆనాటి నుంచే క్యాస్ట్ సెన్సస్ అనేటువంటి తీయలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా వచ్చేసి ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని దశాబ్దాల పాటు ఈ దేశంలో కులగణన అనేటువంటి జరిగితే అది సామాజిక వైషమ్యాలు వస్తాయి, దేశ విభజన జరుగుతుందంటే వాదనలో అది మరి ఎంతవరకు అది వాస్తవం ఉంది, శాస్త్రీయత ఉంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా గమనించి దీన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారా, రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ కొరకు ఉపయోగిస్తున్నారా, లేకపోతే ఎవరైతే జనాభా ఉందో ఆ జనాభాకు అనుగుణంగా అంత ప్రాతినిధ్యం అనేటువంటిది కల్పించడానికి నిజంగా ప్రయత్నం చేస్తారనేటువంటి చాలా ఒక పెద్ద సవాల్. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీసుకున్నప్పుడు 4.5% కమ్మ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే 6% జనాభా ఉన్నటువంటి వాళ్ళు డబుల్ డిజిట్ నెంబర్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంది. మళ్ళీ అదే వెనుకబడిన తరగతుల వాళ్ళు వచ్చేసి మా ఆంధ్రప్రదేశ్లో 42% అనే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చినటువంటి లెక్కల ప్రకారమే మనం ఆధారంగా చేసుకుని మాట్లాడినా వాళ్ళకు వచ్చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో 13-14% రిప్రజెంటేషన్ కూడా లేదు. మరి భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ జనాభా ప్రాతిపదికన ఆధారంగా చేసుకొని కులగణన ఆధారంగా చేసుకొని ప్రాతినిధ్యము రికగ్నిషన్ వనరులో పంపిణీ అనేటువంటి చేయబోతారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తాము జయించినటువంటి కర్ణాటక మన తెలంగాణ అట్లాగే ఆనాడు నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ కాంగ్రెస్ వాళ్ళు చేయించినటువంటి సర్వేను ఆధారంగా చేసుకొని సామాజిక న్యాయం చేయబోతారా అనేటువంటిది పెద్ద సవాల్ ఇవి. కాబట్టి ఈ సవాళ్ళను అధిగమించడానికి వచ్చేసి నిజంగా ప్రజలకు న్యాయం చేయడానికి ఉపయోగిస్తున్నారా ఏ పార్టీ వాళ్ళైనా, లేదంటే రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోబోతున్నారా అనేటువంటిది దీనిపైన ప్రధానంగా ఆధారపడి. కాబట్టి దీన్ని ఒక కాన్ఫ్లిక్ట్ కొరకు కాకుండా కాంప్లిమెంటరీగా ఈచ్ అదర్ క్యాస్ట్ సెన్సస్ ని క్యాస్ట్ సర్వేను వాటి మధ్య ఒక పోటీ పెట్టి జనాల మధ్య గొడవలు సంక్షోభం ఒక కన్ఫ్యూజన్ కేయాస్ ని సృష్టించడం అనేటువంటిది కాకుండా దీన్ని ఒక కాంప్లిమెంటరీగా ఒక పూరకగా ఒకదానికోటి దోహదపడే విధంగా మరింత సామాజిక న్యాయాన్ని బలోపేతం చేసే విధంగా ఉండే విధంగా చేస్తారనేది పెద్ద ప్రశ్న అండి రచన గారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఇప్పుడు 1 ఫైనల్ క్వశ్చన్ దీంట్లో కన్క్లూడ్ చేసేద్దాం, దీనికి ఇద్దరు ఆన్సర్ చేస్తే. అయితే రాహుల్ గాంధీ దీన్ని సక్సెస్ మోడల్ అన్నారు. సో ఒకవేళ తెలంగాణ వరకు చూసుకుంటే ఈ క్యాస్ట్ సర్వే ఏదైతే జరిగిందో దీని సక్సెస్ మోడల్ అంటే ఆ ఉద్దేశం ఏమై ఉండొచ్చు, సక్సెసా కాదా తెలంగాణ వరకు అన్న దాని గురించి మీరు ఇద్దరు చెప్తే కన్క్లూడ్ చేద్దాం. ముందు సుందరయ్య గారు, సక్సెస్ అంటే ఇప్పుడు లెక్కలు తీశారు, పర్సంటేజెస్ బయటకు వచ్చి అది కాదు, సక్సెస్ మోడల్ అంటే నెంబర్స్ తీయడమా, అసలు ఏమనుకున్నారు మీరు చెప్పండి. రచన గారు, ప్రొఫెసర్ వెంకటేష్ గారు చెప్పినట్టుగా అసలు ఈ కులగణన యొక్క లక్ష్యం మనకి ఈ సమాజానికి దేశానికి తెలియజేస్తే ఈ కులగణన వెనకాల వాళ్ళ ఉద్దేశం కానీ దాని లక్ష్యం కానీ అంతిమంగా దాన్ని ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు ఈ జనగణన కులగణన మీద అని ఒక భావం అనేది తెలిస్తే ప్రజలకి దాని యొక్క ప్రయోజనాలు అర్థం చేపించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఎంతో మంది ఎందుకు నిరాకరిస్తున్నారంటే ఇది ఒక మెకానికల్ గా యాంత్రికంగా జరిగిపోయే ఒక పేపర్ వర్కే తప్ప ప్రజల క్షేత్రస్థాయిలో దాని ప్రయోజనాలు మాకు చేరడం లేదు కదా అనే భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలోను బీహార్లోను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ఈ గణన వలన అంతిమ వ్యక్తికి ఏం ప్రయోజనం చేకూరింది? ఇప్పుడు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ కులగణన వలన పలానా జిల్లాలో పలానా బీసీ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కనుక వాళ్ళకు అక్కడ ఆ సామాజిక వర్గం యొక్క అభ్యర్థుల్ని మనం బలోపేతం చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ దానికి రాజకీయంగా యూజ్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశం దాగి ఉంటే మాత్రం ప్రయోజనం ప్రజలకు చేకూరే ప్రయోజనం శూన్యం. ఎందుకంటే రాజకీయ ప్రయోజనం చేకూరుతుండొచ్చు. ఎప్పుడైతే బీసీలో ఏబిసిడి వర్గీకరణ జరిగిందో ఆ ఏబిసిడి వర్గీకరణ జరిగిన దాంట్లో కూడా అనేక అసమానతలు, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, కుల వివక్ష అనేక అంశాలు ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ తరుణంలో ఈ కులగణన వలన చేకూరే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఆర్థిక అసమానతలకి ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఒక బీపీఎల్ నుంచి బిలో పవర్టీ లైన్ నుంచి పైకి ఆర్థికంగా ఎదిగినప్పుడు అతన్ని రిజర్వేషన్ రద్దు చేస్తారా లేదా? ఈ రోజుల్లో పాన్ కార్డు లేని వ్యక్తి అంటూ కుటుంబం అంటూ ఉండదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే ఒక పాన్ కార్డ్ అసెస్మెంట్ లోనే ఆ కుటుంబం యొక్క ఆర్థిక
ఆ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయగలుగుతుంది. సో ఏ వ్యక్తికైనా ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అనేక అంశాల మీద రాజ్యాంగం ఈ ఈ రిజర్వేషన్లు రూపొందించడం జరిగింది. ఒకటి దాంట్లో సామాజిక అసమానతలు, చిన్న కులం పెద్ద కులం అనే ఒక ఆ డిస్పారిటీ వల్ల మనకు ఆ రిజర్వేషన్స్ పొందుపరచబడింది. ఇప్పుడు ఆర్థిక అసమానతలు కూడా చాలా కులాల్లో ఇప్పటికీ కూడా సగటు ఆదాయానికి నోచుకునే పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. ఈ కులగణన వలన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దారిద్ర్య రేఖకి దిగువనున్న పాపులేషన్కి జనాభాకి ఏం ప్రయోజనాలు చేకూరుస్తున్నారు, ఆర్థికంగా పురోగతి సాధించిన కుటుంబాలకి సామాజిక వర్గాలకి ఏ విధంగా వాళ్ళకి బాసటగా నిలవాల్సిన అవసరం ఏం లేకపోయినా కూడా ఏ విధమైన పరిపాలన వాళ్ళకి చేరుతుంది, ఏ విధమైన ఆర్థిక సపోర్ట్ అనేది ఈ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి జరగబోతున్నాయి అనే ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం పూర్తిగా అర్థమయ్యేలాగా తెలియజేసి ఈ కులగణనకి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా అప్పుడు ఏమైనా ప్రయోజనాలు కలుగుతాయి తప్ప మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తున్నాము లేదంటే ఇంకొక జనాభా ఇది చేస్తున్నాం, జనాభా లెక్కలు చేస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో ఒక పౌరుడికి సిటిజన్కి ఇది దేనికోసం జరగబడుతుంది, వీళ్ళ రాజకీయ నియోజకవర్గాలు ఇక్కడ ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టాలా, బీసీ అభ్యర్థిని నిలబెట్టాలా, ఓసీ అభ్యర్థిని నిలబెట్టాలా, ఇలాంటి వాళ్ళ స్వలాభం కోసం చేసే కులగణన కింద జనాభా గణన కింద చేస్తున్నారు అంటే అది ఎందుకు ప్రయోజనం లేని ఒక ప్రయాసే తప్ప ప్రజల గురించి ఆలోచిస్తే రాజకీయ పార్టీలకి మేబీ లబ్ధి చేకూరుతుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఫస్ట్ నుంచే కాన్సన్ట్రేషన్ చేసి ఆ సంబంధిత కులానికి సంబంధించిన వ్యక్తిని డెవలప్ చేయడానికి రాజకీయంగా. ఇప్పటికి కూడా ఎస్సీ రిజర్వేషన్లో నియోజకవర్గాలు కేటాయించినట్టుగా ఈ దేశంలో మహిళా సాధికారతని ఒక మహిళల్ని ఎంపవర్ చేయాలంటే కూడా మహిళా నియోజకవర్గాల్ని ఐడెంటిఫై చేసి ఆయా నియోజకవర్గాల్ని వాళ్ళకే కేటాయించేలాగా దాన్ని రిజర్వ్ చేస్తే తప్ప ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఈ దేశంలో ఎప్పటికీ జరగదు. దాన్ని జనరల్ కేటగిరీలో పెట్టేసి మహిళలు కూడా రావాలి, మహిళలు కూడా ఎలక్షన్స్ లో నిలబడాలి, పార్లమెంట్ లో వాళ్ళ యొక్క సంఖ్య పెరగాలి అని ఒకదంపుడు ఉపన్యాసాలు మాటకి పరిమితం చేయకుండా రిజర్వ్డ్ చేసి ఉంటే మాత్రం తప్పనిసరిగా ఈ దేశంలో ఒక గణనీయమైన ఒక ఊహించని మార్పు అనేది మహిళల ద్వారా కూడా సాధ్యమవుతుంది. ఎప్పుడైతే బీసీల యొక్క అభివృద్ధికి ఒక కల్మషం లేని విధానంతో పరిపాలన సాగించాలంటే బీసీ రిజర్వేషన్లు కూడా ఎస్సీ రిజర్వేషన్ల మాదిరి ఐడెంటిఫై చేసి వాటిని ఎలకేషన్ చేయాలి. ఈ ఫలానా నియోజకవర్గం ఎంపీ సీటు బీసీ రిజర్వ్డ్, ఫలానా అసెంబ్లీ నియోజకవర్గం బీసీ రిజర్వ్డ్, అలాంటి పటిష్టమైన విధానం ఈ కులగణన ద్వారా చేస్తే తప్ప ఈ కులగణన జనగణనకి ఎలాంటి ప్రయోజనము చేకూరదని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సుందరయ్య గారు. వెంకటేష్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. అంటే నెంబర్స్ తీశారు, తెలంగాణలో ఈ మోడల్ జరిగినప్పుడు వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే మోడల్ సక్సెస్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? రాహుల్ గాంధీ ఉద్దేశంలో కానీ ఒక ఎకడమీషియన్గా ఇంటలెక్చువల్గా చూసినప్పుడు ఈ మోడల్ సక్సెస్ అయిందని ఎప్పుడు చెప్పొచ్చు? తెలంగాణలో లెక్కలు తీసిన తర్వాత ప్రభుత్వ విధానాల్లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఆ పరంగా చూస్తే మోడల్ సక్సెసే కదా? క్యాస్ట్ సర్వే చేసేంత వరకు మనం కొన్ని ఇండికేటర్స్ ఆధారంగా చేసుకుని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో క్యాస్ట్ సర్వే అనేటువంటిది అది సక్సెస్ మోడల్ ఒకటి. ఎందుకంటే ఒకటి, రాష్ట్ర స్థాయిలో ఎటువంటి చట్టబద్ధమైనటువంటి విభేదాలు రాకూడదంటని చెప్పి రాష్ట్ర శాసనసభలో ఒక ఆర్డినెన్స్ అనేటువంటి తీసుకొచ్చి దాన్ని ఒక చట్టబద్ధత అనేటువంటి కల్పించడం జరిగింది. ఎందుకంటే బీహార్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ తీర్పు వచ్చిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ క్యాస్ట్ సెన్సస్ సర్వేని చేయించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి అదొకటి జరిగింది, అదొక ఇండికేటర్. రెండవది వచ్చేసి మొత్తం క్యాస్ట్ సర్వేలో 98% పైగా జనం పాల్గొన్నారు. 98% పైగా పాల్గొన్నారంటే చాలా సక్సెస్. జనం యొక్క కోఆపరేషన్ చాలా ఎక్కువ ఉంది జనం మనం చెప్పచ్చు. అట్లాగే దానికి వచ్చేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఎంపవర్డ్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ, ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటేనే, ప్రొఫెసర్ కంచేయాలయ, ప్రొఫెసర్ శాంతా సిన్హా, అట్లాగే స్టాటిస్టీషియన్స్ను, ప్రొఫెసర్ తోరట్, మ్యాథమెటిషియన్స్ని, వీళ్ళందరినీ కూడా పెట్టి ఈ ర్యాంకింగ్ అనేటువంటిది ఏ సామాజిక వర్గం వాళ్ళకు వచ్చేసి విద్యలో ఎంత వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి ఆస్తి ఎంత ఉంది, సంపన్నులు ఎవరు, ఈ పాములు పట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి, బుడగ జంగాల పరిస్థితి ఏంటి, దళితుల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి,
బ్రాహ్మణుల పరిస్థితి ఏంటి, రెడ్ల పరిస్థితి ఏంటి, కమ్మ వాళ్ళ పరిస్థితి ఏంటి, వెలపల వరకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత, మరి తమిళనాడు నుంచి వచ్చినటువంటి అయ్యంగారు బ్రాహ్మణులు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎందుకున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంక్ ఏంటి, ఇట్లా ప్రతి సామాజిక వర్గానికి ర్యాంకులు ఇచ్చి చేయడం అనేటువంటిది మొత్తం భారతదేశంలో ఒక సామాజిక కులగణనకు సంబంధించినటువంటి ఒక మోడల్. ఇది తప్పనిసరిగా సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ వరకు జరిగినటువంటి ప్రాసెస్ వరకు అది కమిటీ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. కమిటీ రిపోర్ట్ కూడా చూశాను, చదివాను, చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుతూనే వచ్చాము. అయితే ఆ కమిటీ నివేదిక ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వము అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా రిపోర్ట్ వచ్చిన తర్వాత అనేటువంటిది పెద్ద సవాల్. ఆ రిపోర్టులో వచ్చినటువంటి డేటాను ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి ప్రభుత్వ విధానము మనకు ఒక్కటి కూడా కనిపిస్తున్నట్లు మనకు కనిపించదు. అదే బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు 63.5% ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యంలో ఆర్థిక వనరుల్లో కేవలం 14% మాత్రమే ఉండాలని తేల్చిన వెంటనే ఆ బీహార్ ప్రభుత్వం పర్సెంటేజ్ని పెంచింది. అట్లాగే అక్కడ ఒక కాయస్థులు అంటే ఒక సామాజిక వర్గం ఉంది. కాయస్థులు అనే సామాజిక వర్గ మొత్తం జనాభా 0.4%, 0.4% మనకి అంటే 1% కూడా లేనటువంటి వాళ్ళు మొత్తం ప్రభుత్వ సంపద ఉద్యోగాల్లో కానీ పదవుల్లో కానీ సంపదలో కానీ 14% వరకు వాళ్ళు వచ్చేసి ఆక్రమించుకున్నారు. సో మనకు బీహార్ మోడల్ని తెలంగాణ మోడల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి తేడా ఏంటంటే బీహార్ రాష్ట్రంలో ఈ కుల సర్వే అనేటువంటిది వచ్చిన తర్వాత దాని యొక్క ఫైండింగ్స్ ఆధారంగా చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అనేక ప్రభుత్వ విధాన నిర్ణయాలు అనేటువంటి చేయడం జరిగింది. అట్లాగే బీహార్ రాష్ట్రంలో ఒక బీసీని వచ్చేసి ముఖ్యమంత్రిగా కూడా ప్రకటించారు, రిజర్వేషన్లను పెంచారు. తర్వాత క్యాబినెట్లో కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగ స్థానాల్లో కూడా అక్కడ ఒక కార్యాచరణ అనేటువంటిది జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, నిజంగా ఇక్కడ వచ్చేసి ఈ క్యాస్ట్ సెన్సస్ ఆధారంగా చేసుకొని 46% వెనుకబడిన కులాల వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, 10% ముస్లింలు ఉన్నారు, వాళ్ళందరూ కలిపితే 56%గా ఉన్నారు అని చెప్పిన తర్వాత మళ్ళీ ప్రాతినిధ్యం అనేది పెంచాలి కదా. బాన్సువాడలో ఇచ్చినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో, బీసీ ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం వచ్చేసి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు అనేటువంటి వాటిని పెంచాలి కదా. మళ్ళీ జరిగిందంటే అది జరగలేదు. సో యాక్షన్ అనేటువంటిది జరిగేది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోడల్ అంటానని చెప్పినప్పుడు డేటా కలెక్ట్ చేసేంత వరకు దానికి ఒక ఎంపవర్డ్ కమిటీ ద్వారా దాన్ని లెజిటిమసీ ఇచ్చేంత వరకు అది మోడల్గానే ఉంది. మళ్ళీ ఆ డేటాను ఆధారంగా చేసుకొని చేసినటువంటి విధాన నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయా అంటే మనకి ఎక్కడ కూడా ఏమీ కనిపించినటువంటి పరిస్థితే ఉంది. కాబట్టి మళ్ళీ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ మోడల్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయబోతున్నారు రాజకీయ కార్యాచరణలలో అనేటువంటిది ఒక పెద్ద సవాల్ అండి రచన గారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఓవరాల్గా ఈ డిస్కషన్ని కన్క్లూడ్ చేయాలి అంటే రాహుల్ గాంధీ చెప్పిన తెలంగాణ మోడల్ వరకు చూసుకుంటే డేటా వరకు ఇది పర్లేదు, కానీ విధానపరంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి అక్కడ సక్సెస్ఫుల్ మోడల్ అని చెప్పలేము. అయితే దీన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్తారా అనేటువంటిది ఇటు కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం పైన, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాల పైన, అట్లాగే వెనుకబడిన కులాలకు చెందినటువంటి సంఘాల వాళ్ళు చేసేటువంటి ఒత్తిడి పైన, అట్లాగే ఎన్నికల రాజకీయాలలో ఏ రాజకీయ పార్టీకి ఎక్కువగా రాజకీయ ప్రయోజనం జరగబోతుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకున్నప్పుడు మటుకు ఎటువంటి విధాన నిర్ణయాలు వస్తాయి అనేటువంటిది దానికి సంబంధించి మనము ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. రాజన గారు, కార్యాచరణకి నోచుకొని ఏ సర్వే కూడా ఎంత గొప్పగా సర్వే చేసినా కూడా ప్రజా ప్రయోజనాలకి నోచుకొని ఆ సర్వే బుట్టదాఖలు అవ్వడం తప్ప దానివల్ల ఒరిగే ప్రయోజనాలు ఉపయోగాలు ఏం లేవని భావించాలి. సో రాహుల్ గాంధీ ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలంగాణలో సర్వే సక్సెస్ఫుల్ గా జరిగి ఉండొచ్చు, కానీ బీహార్లో తీసుకుంటున్నట్టుగా కరెక్టివ్ మెజర్స్ ఎక్కడెక్కడైతే ఒక అన్యాయానికి గురవుతున్నారో, సంక్షేమ పథకాలకి నోచుకోవడం లేదు, అక్కడ కరెక్టివ్ స్టెప్స్ అనేవి దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది బీహార్లో. సో దానికంటే కూడా ముందు జరిగిన తెలంగాణలో ఎందుకు ఇప్పటి వరకు దాన్ని కట్టగట్టి దాన్ని కబోర్డ్లోనే పెట్టి కూర్చున్నారు? దీనిని స్టడీ చేసి కమిటీ వేసి రిజర్వేషన్లు పెంచడమో లేదా ఇతర పథకాల ద్వారా ఎవరైతే ఆ సంక్షేమ పథకాలకు దూరం అయ్యారో
వాళ్ళని దగ్గర తీసుకొచ్చి అప్పుడే కదా సమాజంలో సమాన న్యాయం అందేది అప్పుడే కదా. ఈ సర్వేని ఉపయోగించుకొని ఈ అసమర్థ ప్రభుత్వం మా మోడల్ని వాడుకోవడండి అని సూచించడం కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా అది సమంజసమైన మాట కాదు. ఇక్కడ కార్యాచరణకి నోచుకుని ఇది ఒక అద్భుతమైన ప్రగతి పదంలో నడుస్తుంది అంటే అప్పుడు ఇంకొకరికి సలహా ఇచ్చినా కూడా ఎవరైనా ఆమోదించదగ్గ ఒక సలహా లాగా భావించవచ్చు. కానీ దీన్ని సమర్థవంతంగా సర్వే చేసి దాన్ని అంతే సమర్థవంతంగా కబోర్డ్లో పెట్టి కూర్చుంటే ఎవరికి ప్రయోజనం? అందువలన బీహార్ మోడల్ అనేది ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకొని అన్ని వర్గాలకి ఎక్స్ట్రా కేటాయించడం వలన దానికి ఒక అర్థం పరమార్థం చేకూరింది. బీహార్ సర్వేకి, తెలంగాణ సర్వేకి ఏ ప్రయోజనం చేకూరిందండి ప్రజలకి? అసలు కనీసం దాని మీద మళ్ళీ స్టడీ చేసి ఈ వర్గాలు వెనకబడి ఉన్నాయి, ఈ కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి అనే ఒక నిర్ణయం కూడా జరగని ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసే అంత ఉపయోగకరమైన ప్రయోజనం ఏమన్నా ఉందా దీనికి? అందువలన వెంటనే ఈ తెలంగాణలో జరిగిన సర్వే మీద దానికి అభివృద్ధి ఏ విధంగా ప్రణాళిక రచించాలనే దాని మీద దృష్టి సారిస్తే మంచిదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. థ్యాంక్ యూ.